Good morning, inter first year science seekers. మనము ఈరోజు టుడే ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ 11th సెక్షన్. ఈ 11th సెక్షన్లో మనకు ఎగ్జామ్కి 4 కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఉన్నాయమ్మా. ఇవి ఒక్కొక్క ప్యాసేజెస్లో మనకు ఒక చిన్న చిన్న స్మాల్ స్టోరీస్ ఇవ్వడం జరిగింది, స్మాల్ సెంటెన్సెస్లో. ఆ ప్యాసేజ్ మనం చక్కగా అర్థం చేసుకోవాలి, స్టోరీ అర్థం చేసుకోవాలి. ఈ ప్యాసేజ్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఆ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఈ ప్యాసేజ్లోనే ఉంటాయి. వాటిని మీరు చక్కగా అర్థం చేసుకొని అకార్డింగ్ టు క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ మనము ఆ సెంటెన్స్లో చూసి తెలుసుకొని యాజ్ ఇట్ ఈస్గా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్యాసేజ్ చదువుతాను, ఇది మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సన్ట్రేషన్గా యూ హ్యావ్ టు అబ్జర్వ్ మై ప్రొనౌన్సియేషన్ అండ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఆల్సో. 11th సెక్షన్, రీడ్ ద స్టోరీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. 5 into 1 5 మార్క్స్. ఇక చాయిస్ అంటే ఏం లేదమ్మా, 5 సార్ 5 చేయాలి, ఈచ్ క్యారీస్ 1 మార్క్స్, 5 మార్క్స్కు ఇది 11th సెక్షన్కి 5 మార్క్స్ ఉన్నాయన్నమాట. ఏమన్నాడు సంస్కృతంలో, అధో నిర్దిష్ట కథాం పఠిత్వ ప్రశ్నానాం సమాధానాన్ని దత్తా. అంటే అధ అంటే కింద నిర్దేశించేటువంటి కథను చదివి ప్రశ్నానాం సమాధానాన్ని దత్త అంటే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, దానికి సమాధానాలు దత్త అంటే ఇవ్వండి. స్టోరీ పేరు ఏం పేరు, గతానుగతికో లోక. అంటే ఒకరు వెనకాల ఒకరు బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వివేచన కానీ ఆలోచన కానీ చేయరు అనేది ఒక కథ. అది కథ ద్వారా మనకు ఒక మెసేజ్ అందులో అలా వెళ్ళకూడదని ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద స్టోరీ. పురా కశ్చన సన్యాసి స్వేన ఆర్జితం ధనం ఏకస్మిన్ తామ్రభాజనే నిక్షిప్య అరక్షత్. మరోసారి సంస్కృతి చదువుతున్నాను చూడండమ్మా. పురా కశ్చన సన్యాసి స్వేన ఆర్జితం ధనం ఏకస్మిన్ తామ్రభాజనే నిక్షిప్య అరక్షత్. అంటే ఏంది, పురా అంటే మునుపు, పూర్వము, కశ్చన సన్యాసి ఒకానొక సన్యాసి, స్వేన ఆర్జితం ధనం, స్వేన అంటే స్వయంగా, ఆర్జితం ధనం ఆర్జించినటువంటి ధనాన్ని, ఏకస్మిన్ తామ్రభాజనే ఒకానొక రాగి బిందెలో, నిక్షిప్య అంటే పెట్టి, అరక్షత్ కాపాడుతూ ఉండెను. ఓకే, ఇప్పుడు దాన్ని మనము ఆ పారాగ్రాఫ్ని అబ్జర్వ్ అర్థం చేసి క్వశ్చన్ ఉంటుందమ్మా. క్వశ్చన్కి ఈ మనం ఈ రెడ్ లైన్లో ఇవ్వడం చూడమ్మా, దానికి ఆన్సర్ అనమాట. అంతా కూడా మీరు అబ్జర్వ్ చేసి రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సహ ఏకదా మకర సంక్రాంతి పర్వదినే పర్వస్నానార్థం నదీం అగచ్చత్. సహ అతడు, ఏకదా ఒకప్పుడు, మకర సంక్రాంతి పర్వదినే అంటే మకర సంక్రాంతి పండుగ రోజున, పర్వస్నానార్థం పండుగ స్నానం కొరకు, నదీం అగచ్చత్ నదికి వెళ్ళెను. మరొకసారి చదువుతున్నాను చూడండి సంస్కృతంలో. సహా ఏకదా మకర సంక్రాంతి పర్వదినే పర్వస్నానార్థం నదీం అగచ్చత్. ఓకే, ధనపూర్ణం తామ్రఘటం కుటీరే త్యక్తుం భీతః సహ తం గృహీత్వైవ అగచ్చత్. ధనపూర్ణం తామ్రఘటం అంటే డబ్బుతో పూర్ణం అంటే నిండినటువంటి తామ్రఘటం, ఆ రాగి బిందెను, కుటీరే త్యక్తుం భీతః కుటీరంలో తాను నివసిస్తున్నటువంటి ఆ కుటీరంలో వదులుటకు భీతః భయపడేటువంటి ఆ సహ అంటే ఆ సన్యాసి, తం గృహీత్వైవ ఆ తామ్ర డబ్బుతోనేటువంటి ఆ తామ్ర బిందెను, గృహీత్వైవ తీసుకొని, అగచ్చత్ నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు, పర్వస్నానం చేయడానికి వెళ్ళాడు. ఓకే, నద్యాహ తీరే గర్తం కృత్వా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, నద్యాహ తీరే గర్తం కృత్వా అంటే నది ఒడ్డున గర్తం కృత్వా గుంటను చేసి, ధనఘటం ఆ తామ్ర బిందెను, ఆ ధనఘటాన్ని ధనంతో ఉన్నటువంటి ఆ తామ్ర బిందెను, తస్మిన్ నిక్షిప్య ఆ గుంటలో పెట్టి, గర్తం పూరితవాన్ ఆ గుంటను మూసేసినాడు. నద్యాహ తీరే గర్తం కృత్వా ధనఘటం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. ఇట్లా చదవడం రావాలన్నమాట. అభిజ్ఞానార్థం తస్య ఉపరి సైకతలింగం ఏకం విన్యస్య స్నానార్థం అగచ్చత్. అభిజ్ఞానార్థం అంటే గుర్తుపట్టడం కొరకు, తస్య ఉపరి ఆ గుంటను మూసేసని చెప్పుకున్నాం కదా, గుంట పైన, తస్య ఉపరి అంటే ఆ గుంట పైన, సైకత లింగం ఒక నది దగ్గర ఉండేటువంటి మట్టిని మనం సైకతం అంటాం. ఆ మట్టితో ఒక లింగం తయారు చేశాడు. ఏకం విన్యస్య అక్కడ ఏర్పాటు చేసి, స్నానార్థం అగచ్చత్ అంటే స్నానానికి వెళ్ళాడు, అక్కడ తయారు చేసి స్నానానికి వెళ్ళాడమ్మా. అభిజ్ఞానార్థం తస్య ఉపరి సైకతిలింగం ఏకం విన్యస్య, విన్యస్య అంటే స్థాపించి, తయారు చేసి, స్నానార్థం అగచ్చ స్నానానికి వెళ్ళాడు. తం దృష్ట్వా దాన్ని చూసి, ఇతరే జనాః
తస్మిన్ తీర్థే సైకతిలింగస్య పూజ సముదాచారః స్యాత్ ఇది అమన్యంత. దాన్ని చూసి ఇతర జనాహ అంటే ఇతర జనులు అక్కడ వచ్చేటువంటి స్నానం చేయడానికి పర్వస్నానం చేయడానికి వచ్చేటువంటి ఆ భక్తులు తస్మిన్ తీర్థే అంటే ఈ నదిలో నది ఒడ్డున సైకతిలింగస్య పూజ సైకతిలింగ పూజ చేయుట సముదాచార పరంపరగా వచ్చినటువంటి ఆచారం ఏమో స్యాత్ అగును ఆచారం అగును అని అనుకొని అమన్యంత అంటే అనుకున్నారు. తం దృష్ట్వా ఇతరే జనాః తస్మిన్ తీర్థే సైకతిలింగస్య పూజ సముదాచారः స్యాత్ ఇది అమన్యంత. ఓకే, అతః తే అపి తథైవ అకుర్వన్. అతః అందువలన తే అపి అక్కడ వచ్చినటువంటి ఆ పర్వస్నానం చేయడానికి నదిలో ఆ పర్వస్నానం చేయడానికి వచ్చినటువంటి ఆ ఇతర యాత్రికులందరూ కూడా తే అపి వారందరూ కూడా తథైవ ఆ విధంగానే అకుర్వన్ చేసినారు. అంతా చేసేసరికి అందరూ వచ్చారు చేశారు. అందరూ చూసి లింగం వెళ్ళారు, లింగం దాటేసి వెళ్ళారు. మొత్తం లింగం అంతా అయిపోయింది, లింగమయమైపోయిందంట ఆ ప్రాంతం అంతా కూడా. స్నాత్వా ప్రత్యాగత సన్యాసి, ఆ మొదటి సన్యాసి లింగం చేసి గుర్తు కోసము డబ్బు పెట్టి గుర్తు కోసము బంగారం పెట్టి ఆ ధనఘటాన్ని తామ్రభాజాన్ని లోపల పెట్టి వెళ్ళేటువంటి గుంటలో పెట్టి మట్టి మూసేసి లింగం తయారు చేసినటువంటి ఆ సన్యాసి కథ తిరిగి ప్రత్యాగత తిరిగి వచ్చాడు. వచ్చి సన్యాసి నదీ తీరం సైకత లింగమయం అపశ్యత్. అక్కడ మొత్తం లింగాలు చూశాడు. నదీ తీరం నది ఒడ్డున సైకత లింగమయం అపశ్యత్ అంటే మట్టితో చేసిన లింగాల యొక్క మయం అంటే పెద్ద సమూహాన్ని అపశ్యత్ను చూశాడు. స్నాత్వా ప్రత్యాగత సన్యాసి నదీ తీరం సైకతలింగమయం అపశ్యత్. తేషాం లింగానా మధ్య ఆ అన్ని లింగాల మధ్యలో ఆత్మనా న్యస్తం తాను స్వయంగా తయారు చేసినటువంటి నిక్షిప్తం చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి అభిజ్ఞాన లింగం గుర్తు కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ లింగాన్ని జ్ఞాతుం అంటే తెలుసుకున్నటకు అసమర్థుడయ్యాడు. నిర్విన్న అంటే డిప్రెస్డ్ నిర్విన్నుడయ్యాడు. నిర్విన్న అభవత్ అసమర్థ నిర్విన్న అభవత్ అంటే అసమర్థుడు మరియు నిర్విన్నుడు అయ్యను. అక్కడి నుంచి బాధపడి తను వెతికి 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 ఆ లింగం తాను గుంటలో దాచినటువంటి ఆ ధన బిందె ఏదైతుందో అది కనుక్కోలేక వాళ్ళు మొత్తం లింగమయం కావడం చేత ఇక అక్కడి నుంచి డిప్రెస్డ్ అయిపోయి నిర్విన్నుడు అయిపోయి ఇలా అనుకుంటూ వెళ్ళిపోయాడు. నీతి గతానుగతికో లోక నలోక పారమార్థిక. ఈ లోకంలో ప్రజలు గత అనుగతిక అంటే ఒకరి వెనకాల ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పారమార్థిక నలోక లోక న పారమార్థిక పశ్యతి అంటే ఈ లోకము పారమార్థికము చూడదు, పారమార్థికము చూడరు అంటే సత్యము ఏది సత్యము ఏది ధర్మము అనే విషయాన్ని లోకము చూడదు అనుకుంటూ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది విధంగా మీకు ఇందులోనే క్వశ్చన్స్ కింద ఇవ్వడం జరిగిందమ్మా. క్వశ్చన్ చదివాను, అవన్నీ కూడా ఆన్సర్స్ మీరు గ్రహించగలరు. ఒకసారి మనము ఈ దీనికి ఏమంటాం చూడండి, ఈ ప్యాసేజెస్కి మనము ఒక సెంటెన్స్ చదువుతాను, దాని ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండమ్మా. సాంస్క్రిట్లో చదువుతాను, దాని ఇంగ్లీష్లో కూడా సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేస్తాను చూడండమ్మా. పురా కశ్చన సన్యాసి స్వేన ఆర్జితం ధనం ఏకస్మిన్ తామ్రభాజనే నిక్షిప్య అరక్షత్. అంటే ఏంది, వన్స్ అపాన్ ఎ టైమ్ a monk put all the wealth he earned in a copper pot and safeguarded it. That's the first sentence meaning. Saha ekada makar sankranti parvadine parvasnanardam nadim akachat. Once he went to the river to take a holy bath on the festival day of makara sankranti. Next, dhanapurnam tamragatam kutire tum bhitaha saha tam gruhitva eva agachat. And afraid of leaving the copper pot filled with wealth in the hut, he took it along with him. Okay, grihitva agachat అంటే he took it along with him, అదని తీసుకుని వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే నద్యాహ తీరే గర్తం కృత్వా ధనఘటం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. అంటే he took it along with him అని చెప్పుకున్నాం కదా. He dug a pit on the banks of the river, okay, placed the pot in it and covered it. Okay, nikshipya gartam puritvan and covered it anamata with sand. Next ఏమని చెప్పాడు, అభిజ్ఞానార్థం తస్య ఉపరి సైకత లింగం ఏకం విన్యస్య స్నానార్థం అగచ్చత్. Okay, to identify that place easily, he placed a shivalinga made of sand on it and went to take bath. స్నానార్థం అగచ్చత్ అంటే went to take bath అనమాట, స్నానం కోసం వెళ్ళాడు. తం దృష్ట్వా ఇతరే జనాః తస్మిన్ తీర్థే సైకతలింగస్య పూజ సముదాచారః స్యాత్ ఇతి అమన్యంత. Having seen that, people thought that
it was a tradition to worship the linga made of sand in that particular place అని అందరూ కూడా అనుకున్నారు. అతః తే అపి తథైవ అకుర్వన్, సో దే టూ డిడ్ ద సేమ్. నెక్స్ట్ ఏమని చెప్పారు అకుర్వన్, స్నాత్వా ప్రత్యాగతః సన్యాసి నదీతీరం సైకతలింగమయం అపశ్యత్. After returning from his bath, the monk could see the river banks totally filled with lingas made of sand. మొత్తం లింగం ఎటువంటి దాన్ని చూడడం జరిగింది, అన్ని లింగాలను అక్కడ చూడడం జరిగింది. తేషాం లింగానాం మధ్య ఆత్మనా న్యస్తం అభిజ్ఞాన లింగం జ్ఞాతుం అసమర్థః నిర్విన్నః అభవత్. Unable to trace the linga, he placed for identification among other lingas. He was depressed. Okay. Niti gatan gatiko lokah nalokah paramarthikah. అంటే ఏంటి? The moral, the world will follow others, it will not think about the reality. ఈ విధంగా మనము ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏమి రాయిద్దామా, సంస్కృతంలో అర్థం చేసుకోవాలి. జస్ట్ మీనింగ్ కోసం అనేసి తెలుగులో ఇంగ్లీష్లో మీకు చెప్పడం జరిగింది. మీరు సంస్కృతంలో చక్కగా అర్థం చేసుకోండి. ఒకసారి మొత్తం స్టోరీ చదువుతానో చూడండి. గతాను గతికో లోకః పురా కష్టన సన్యాసి స్వేన ఆర్జితం ధనం ఏకస్మిన్ తామ్రభాజనే నిక్షిప్య అరక్షత్. సహ ఏకదా మకర సంక్రాంతి పర్వదినే పర్వస్నానార్థం నదీం అగచ్చత్. ధనపూర్ణం తామ్రఘటం కుటీరే త్యక్తుం భీతః సహ తం గృహీత్వైవ అగచ్చత్. నద్యాః తీరే గర్తం కృత్వా ధనఘటం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. అభిజ్ఞానార్థం తస్య ఉపరి సైకతలింగం ఏకం విన్యస్య స్నానార్థం అగచ్చత్. తం దృష్ట్వా ఇతరే జనాః తస్మిన్ తీర్థే సైకతలింగస్య పూజా సముదాచారः స్యాత్ ఇతి అమన్యంత. అతః తే అపి తథైవ అకుర్వన్. స్నాత్వా ప్రత్యాగతః సన్యాసి నదీతీరం సైకతలింగమయం అపశ్యత్. తేషాం లింగానాం మధ్యే ఆత్మనా న్యస్తం అభిజ్ఞాన లింగం జ్ఞాతుం అసమర్థః నిర్విన్నః అభవత్. నీతిః గతానుగతికో లోకః నలోకః పారమార్థికః. నెక్స్ట్ చూద్దాం. ఓకే గర్ల్స్, ఆ పారాగ్రాఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అమ్మా ఇవి. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ ద క్వశ్చన్స్ వెరీ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆర్ దేర్. The particular question answer will be there in that paragraph only. Okay, ఆ paragraph లో ఉంటుందన్నమాట. దాన్ని you have to carefully understand the question and answer, write down. నేను క్వశ్చన్ చదువుతాను, ఆన్సర్ చదువుతాను. you have to observe my pronunciation. సన్యాసి స్వేన ఆర్జితం ధనం కథం అరక్షత్. సన్యాసి స్వేన ఆర్జితం ధనం, తాను సంపాదించిన డబ్బును ఎలా అరక్షత్ అంటే కాపాడెను, రక్షించను. ఆన్సర్ ఏంది? సన్యాసి స్వేన ఆర్జితం ధనం తామ్రభాజనే నిక్షిప్య అరక్షత్. అంటే సన్యాసి స్వేన ఆర్జితం ధనం, తాను సంపాదించిన డబ్బును తామ్రభాజనే అంటే తామ్ర బిందెలో నిక్షిప్య అంటే పెట్టి, అరక్షత్ అంటే కాపాడాను. క్వశ్చన్ సాంస్క్రిట్లో ఇస్తాడు, అర్థం చేసుకోవాలి. ఆన్సర్ కూడా పారాగ్రాఫ్లో ఆన్సర్ ఉంటుంది, అర్థం చేసుకొని మీరు రాయాలమ్మా. ఓకే, ఇది నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, సన్యాసి కదా కిమర్థం చ నదీం అగచ్చత్. సన్యాసి కదా అంటే ఎప్పుడు, కిమర్థం చ ఎందుకు, నదీం అగచ్చత్ నదికి వెళ్ళాను అంటే ఆన్సర్ ఏంది? సన్యాసి మకర సంక్రాంతి పర్వదినే పర్వస్నానార్థం చ నదీం అగచ్చత్. అంటే సన్యాసి మకర సంక్రాంతి పండుగ రోజున పండుగ స్నానం కొరకు నదికి వెళ్ళాను అని ఇది ఆన్సర్ అనమాట. ఓకే, అది ఆన్సర్ పారాగ్రాఫ్లో ఉంటుంది. మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని కరెక్ట్గా ఆన్సర్ రాయాలన్నమాట. నద్యాహ తీరే సన్యాసి కిం అకరోత్. నది ఒడ్డున సన్యాసి ఏమి చేశాను. నద్యాహ తీరే సన్యాసి గర్తం కృత్వా ధనఘటం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. నదీ తీరంలో సన్యాసి గుంటను చేసి ధనఘటం అంటే ఆ డబ్బు కుండను, డబ్బు బిందెను తస్మిన్ నిక్షిప్య ఆ గుంటలో పెట్టి గర్తం పూరితవాన్ ఆ గుంటను మట్టితో మూసేసినాడు అని ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఇతరే జనాః కిమితి అమన్యంత. ఇతర జనులు ఏమని భావించినారు. ఇతరే జనాః తస్మిన్ తీర్థే
సైకతలింగస్య పూజ సముదాచారः స్యాత్ ఇది అమన్యంత. అంటే ఇతర జనులు తస్మిన్ తీర్థే, ఆ తీర్థంలో అంటే ఆ నది ఒడ్డున సైకతలింగస్య పూజ, సైకతలింగను స్థాపించుట, పూజించుట, సముదాచార పరంపరగా వస్తున్నటువంటి సాంప్రదాయము స్యాత్ అగును అని అమన్యంత అంటే భావించినారు. అస్యాహ కథాయాహ కా నీతి, ఈ కథలో నీతి ఏమిటి? అస్యాహ కథాయాహ గతానుగతికో లోక నలోక పారమార్థిక ఇది నీతి. అంటే ఈ కథలో నీతి గతానుగతికో లోక, గత అనుగతిక లోక అంటే ఒకరు వెనకాల ఒకరు వెళ్తూ ఉంటారు. ఏక గచ్చతి చేత్ తస్య పృష్ఠతః అన్య సర్వేపి గచ్చంతి. ఒకరు వెనకాల వెళ్తుంటారు. నా లోక, ఈ లోకము పారమార్థిక నిజానిజాల గురించి, సత్యాసత్యాల గురించి వివేచన చేయదు, సత్యాన్ని తెలుసుకోదు అని ఇందులో నీతి అనమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సత్యం తెలుసుకోవాలి. వెనకాల ఒకరు బ్లైండ్గా పోకుండా వెళ్ళడం వల్ల లాభ నష్టాల గురించి, సుఖ దుఃఖాల గురించి, సాధక బాధల గురించి, వీటి గురించి, సాధక బాధకాల గురించి చక్కగా ఆలోచన చేసి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇదనమాట. ఒకసారి మన క్వశ్చన్ ఆన్సర్ మరొకసారి చదువుతాను. ఏకాగ్రత చిత్తంతో, సావధాన హృదయంతో, బుద్ధితో, మనస్సుతో వినండి. శృణువంతు కృపయ. సన్యాసి స్వేన ఆర్జితం ధనం కథం అరక్షత్. సన్యాసి స్వేన ఆర్జితం ధనం తామ్రభాజనే నిక్షిప్య అరక్షత్. సన్యాసి కదా కిమర్థం చ నదీం అగచ్చత్. సన్యాసి మకర సంక్రాంతి పర్వదినే పర్వస్నానార్థం చ నదీం అగచ్చత్. నద్యాః తీరే సన్యాసి కిం అకరోత్. నద్యాః తీరే సన్యాసి గర్తం కృత్వా ధనఘటం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. ఇతరే జనాః కిమితి అమన్యంత. ఇతరే జనాః తస్మిన్ తీర్థే సైకతలింగస్య పూజా సముదాచారः స్యాత్ ఇతి అమన్యంత. అస్యాః కథాయాః కా నీతిః. అస్యాః కథాయాః గతానుగతికో లోకః న లోకః పారమార్థికः ఇతి నీతిః. నెక్స్ట్ చూద్దాం. ఆ స్టోరీ సంస్కృతంలో ఉన్న స్టోరీని ఇంగ్లీష్లో మొత్తం ఇవ్వడం జరిగిందమ్మా. ఫర్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఇంగ్లీష్లో వాళ్ళు ఇవ్వరమ్మా, సంస్కృతంలోనే పారాగ్రాఫ్ ఇస్తారు, సంస్కృతంలోనే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఆ సంస్కృతంలో ఉన్నటువంటి పారాగ్రాఫ్లో సమాధానాన్ని ఐడెంటిఫై చేసి మీరు పరీక్షలు రాయాలి. జస్ట్ ఫర్ నాలెడ్జ్ కోసమని ఆ స్టోరీ ఇంగ్లీష్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేయండి, చదువుతాను. వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ మాంగ్ పుట్ ఆల్ ద వెల్త్ హీ ఎర్న్డ్ ఇన్ ఏ కాపర్ పాట్ అండ్ సేఫ్ గార్డెడ్ it. Once he went to the river to take a holy bath on the festival day of Makara Sankranti. Afraid of leaving the copper pot filled with wealth in the hut, he took it along with him. He dug a pit on the banks of the river, placed the pot in it and covered it. To identify that place easily, he placed a Shivalinga made of sand on it and went to take bath. Having seen that people thought that it was a tradition to worship the linga made of sand in that particular place, so they too did the same. After returning from his bath, the monk could see the river banks totally filled with lingas made of sand. Unable to trace the linga he placed for identification among other lingas, he was depressed. Moral: the world will follow others, it will not think about the reality. ఇదన్నమాట. మీరు చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది ఫస్ట్ మనకు లెసన్ అయిపోయింది, ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయిందమ్మా. ప్రతి పారాగ్రాఫ్లో ఒక స్టోరీ అనమాట, చిన్న స్మాల్గా స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. అలా 4 ఉన్నాయన్నమాట. ఇది ఒక స్టోరీ, మిగతా ఇంకా 3 స్టోరీస్ ఉంటాయన్నమాట. అవి తర్వాత మనం చెప్పుకుందాం. శుభం భవతు.